ఇక ఈరోజు రెండో ఇష్యూ, మనం మామూలుగా రెగ్యులర్గా అబద్ధాలు ఆడుతూ ఉంటాం, కానీ కోర్టులో మటుకు అబద్ధాలు ఆడం. ఎందుకంటే పెర్జురీ కింద వస్తుంది. కోర్టును తప్పుదోవ పట్టించడం మహానేరం. సో దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది. నిన్న మరి కోర్టు వారు వెళ్ళిపోయారు. ఏంటంటే మరి గతంలో సో కోర్టులు కట్టాలి అంటే కోర్టు కాంప్లెక్స్లో నేను లా అండ్ జస్టిస్ కమిటీలో ఉన్నాను కాబట్టి నేను దేశంలో ఉన్న కోర్టులు ఆల్మోస్ట్ ఒక 15 హైకోర్టులు సందర్శించాం. ఆంధ్ర హైకోర్టుకి ఏదో వెళ్ళాలంటే మా కమిటీ చైర్మన్కి ఫోన్ చేసి ఈ జగ్గడి బ్యాచ్ సాయిరెడ్డి గారితో మాట్లాడించాడు. ఇలాగా మీరు ఆంధ్ర ప్రోగ్రాం పెట్టుకోవద్దు బాబు, పెట్టుకుంటే అతను తీసుకురావడానికి వీల్లేదు. ఇదేంటిది, ఎంపీ తీసుకురావడానికి వీల్లేదంటే లేదు మా సీఎం ఒప్పుకోడు, మళ్ళీ గొడవలు అయిపోతాయి. మీరు చైర్మన్ కింద ఉండి మీ సమక్షంలో పోలీసులు వచ్చి రాజుగారిని ఎత్తుకుపోతే మీకేమన్నా మర్యాదగా ఉంటుందా అని చేత ప్లీజ్ వద్దు. అదేంట, హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే అయ్యా అర్థం చేసుకోండి మా వాడు తేడా అని చెప్పకని చెప్పి, అంటే తెలుగులో చెప్పలా, మా చైర్మన్కి అర్థమైంది. అది కావాలంటే ఆయన మోడీ గారు, అంటే పెద్ద మోడీ గారు కాదు, సుశీల్ మోడీ గారు, వారిని మీరు అడగవచ్చు. ఏమండి సాయిరెడ్డి గారు ఫోన్ చేసి రాజుగారిని మటుకు మీ స్టేట్లోకి రానేమో అని చెప్పి అన్నారా లేదా కనుక్కోండి. ఇంత పరిమాణ వాడు ప్రభుత్వంలో మనం ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అతని వ్యక్తిత్వాన్ని చూసి జారేస్తుంది కూడా. బట్ నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, సాయిరెడ్డి కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే, టీటీడీ బోర్డులో మెంబర్ కూడా చేశాడు. సాయిరెడ్డి మా కమిటీ చైర్మన్ సుశీల్ మోడీ గారికి ఫోన్ చేసి మా సీఎం ఒప్పుకోవట్లేదు, అతను వస్తే అరెస్ట్ చేస్తాం. ఎందుకు చేస్తారంటే చేస్తామంతే, మా వాడు చేయమన్నాడు, చేస్తామంతే అని చెప్పిన మాట భగవంతుడు సాక్షిగా నిజం. సాయిరెడ్డిని వెంకటేశ్వర స్వామి చేస్తాడా లేదా వాళ్ళ బాస్ దేవుడైన జీసస్ క్రైస్ట్ మీద ప్రమాణం చేసి చెప్తాడా చెప్పమనండి. ఈ కోర్టు సందర్భం వచ్చింది కనుక ఆ కోర్టు ఇన్సిడెంట్ నేను కోర్టు చేస్తున్నాను. ఇక కోర్టుకు వచ్చేస్తాను. సో కోర్టుకు వచ్చేస్తే ఏజీ గారు ఈ కేంద్ర ప్రభుత్వం నార్త్ ఈస్ట్లో అయితే 90% ఇస్తుంది, రాష్ట్రం 10% పెట్టుకుంటుంది. ఇక్కడ 60% టు 70% వరకు కేంద్రం ఇస్తుంది. 30 టు 40% వీళ్ళు పెట్టుకోవాలి. వీళ్ళు పెట్టుకోవట్లా. వీళ్ళు ఆ డబ్బులు వేయరా అంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు సెపరేట్ అకౌంట్లో వేయాల. సెపరేట్ అకౌంట్లో వేయాలంటే ఈ రాష్ట్రం డబ్బులు కూడా కలిపి అందులో వేయాలి. అడిగారు న్యాయస్థానం వాళ్ళు. న్యాయస్థానం వాళ్ళు అంటే ఎవరు? చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, రఘునందన్ రావు గారు అడిగారు. అడిగితే ఇచ్చేసాం, ఆల్రెడీ వేసేసాం అని చెప్పి ఇంగ్లీష్లో అనర్గళంగా, మరి ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మరి లా గురించి అయితే నేను చెప్పలేను, ఎందుకంటే చాలా కేసులు ఓడిపోయారు కాబట్టి. ఆయన శ్రీరామ్ గారు, రోజు ప్రజలందరూ నార్త్ ఇండియాలో జై శ్రీరామ్ అంటే ఆయన అనుకుంటున్నాడు. ఆయన శ్రీరామ్ గారు, ఆ శ్రీరామ్ గారు పచ్చి అబద్ధం అన్నారు. సో హీ హాజ్ కమిటెడ్ పెర్జురీ. ఆ డబ్బులు మేము ఇచ్చేసామన్నారు. మరి నిన్న విచారణకు వస్తే అసలు ఆ అకౌంట్లోకి డబ్బులే రాలేదు. ఎవరో యజ్ఞదత్ గారని సెంట్రల్ గవర్నమెంట్ తరఫు వాదించే ఆయన, మా డబ్బులేమో మేము ఇచ్చామండి, వీళ్ళ డబ్బులేమో వీళ్ళు ఇంకా ఇవ్వలేదు, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఇందులో వేయాలి. ఏజీ గారు
మరి మీరు డబ్బులు వేసేసారని చెప్పారు కదా అంటే మరి ఈయన తత్తత్త మెమ్మమ్మ అని ఐ థింక్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అని చెప్పి ఆయన చక్కటి ఇంగ్లీష్లో ఏదో సమాధానం చెప్పారన్నట్టుగా పేపర్లో చదివాం, సాక్షిలో కాదు. సాక్షిలో ఏంటి కదా ఇలాంటివి ఆయన చెప్పారు. నేను నా అఫిడవిట్లో ఫిల్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమ డాష్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని, ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న 5 రోజులు అయిందిగా, 6 అయిందో రిజైన్ చేసి విద్యార్థిలో నుంచి. బట్ అప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చూసారా దిస్ మ్యాన్ ఎస్ మెన్షన్ ఎ బిగ్ లై దేర్. What kind of a person he is? He has even commented on me. I am in a constitutional post, but he did not spare me. కోర్టుకి అబద్ధం చెప్పింది ఎవరు? శ్రీరామ్ గారు. మీరు ఏజీ అయితే కావచ్చు, నేను ఎంపీని. ఇది కాన్స్టిట్యూషనల్ పోస్ట్, మేము ప్రజల నుంచి ఎన్నికే వచ్చాం. నేను అల్పుణ్ణి కాదు, మీరు మహానుభావుడు కాదు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్. యూ షుడ్ నో హౌ టు రెస్పెక్ట్ మీ ఆల్సో. You are supporting Chief Minister who, as an individual, which to my knowledge you are not supposed to do that. నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద వేసా, చీఫ్ సెక్రటరీని సపోర్ట్ చేయొచ్చు. ఎనీహో అది పక్కన పెడతాం. నేను ఆడింది అబద్ధమా? నేను అప్పుడు వైసీపీ ఎంపీని, వాళ్ళేదో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారట. అలాంటప్పుడు కనీసం డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశాడని రాయాలట. ఎవరికి కావాలరా బాబు ఆ బొచ్చులో పిటిషన్? ఏంటి ఉపయోగం ఉంది? వీళ్ళు వేశారు, వాళ్ళు ఎత్తే వదలు పడేశారు. దట్ హాస్ నాట్ నో శాంక్టిటీ. 100 మంది 100 చోట్ల 100 ఉత్తరాలు రాసి ఉండొచ్చు. హౌ ఆమ్ ఐ రెస్పాన్సిబుల్? సో ఇప్పుడు కోర్టుకి అబద్ధాలు చెప్పిన వారు ఎవరంటే అడ్వకేట్ జనరల్ గారని చెప్పి, కానీ కోర్టు కూడా, హైకోర్టు వారంలోగా జమ అయింది అని నిర్ఘాంతపోయి వీ డోంట్ వాంట్ టు కామెంట్ అన్నారు. ఎందుకు? ఆ ఏజీ అనే పోస్టుకి రెస్పెక్ట్ ఇచ్చి వారు సంయమనంతో అన్నట్టుగా నాకు ఆ వార్త చదివితే నాకు అనిపించింది. సో దయచేసి పైన పరమాత్ముడు ఉన్నాడు శ్రీరామ్ గారు. అబద్ధం ఆడాను, నన్ను అబద్ధం ఆడాను అని చెప్పి నా మీద మీరు నీలాప నిందలేసి మీకు వచ్చిన అద్భుతమైన ఇంగ్లీష్లో నన్ను అప్రతిష్ట పాలు చేయాలని చూశారు. ఇవాళ ఏజీ పదవికి మీరు అర్హులా? అంటే ఇఫ్ దర్ ఇస్ ఎ మిస్టేక్, హౌ కెన్ యూ కమిట్? హౌ కెన్ యూ మిస్లీడ్ ది కోర్ట్? మీకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంటే ఇస్తే మీకు చెప్పాలి, లేదంటే యూ ప్రపోజ్ అన్ యాక్షన్ అగైన్స్ దట్ ఫెలో హూ హాస్ గివెన్ యూ ద రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇస్తున్న కోర్టుకి అబద్ధం చెప్పేస్తారా? సో అది గాడ్ ఈజ్ దేర్. నేను అబద్ధం ఆడాను అని నిజం చెప్తే కూడా అబద్ధం ఆడానన్న మీ నోటితోనే శ్రీనివాసుడు, భగవాన్ శ్రీనివాసుడు మీతోనే అబద్ధం ఆడించి ప్రజలకి ఎవరు అబద్ధాలు కోరో తేల్చుకోమని చెప్పాడు అని చెప్పడానికి నేనేమి మీ డిజిగ్నేషన్ చూసో నేనేమి భయపడతా. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఫైన్, బట్ యు ఆర్ నాట్ లైసెన్స్ టు టెల్ లైస్ ఇన్ ద కోర్ట్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ శ్రీరామ్ గారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయనేదో మంచివాడు, ఇందుకు ఆయనతో అబద్ధాలు ఆడిస్తారు. ఈయనంటే సర్దుకోగలరు. మూడేళ్ళ నుంచి చెప్తున్నారు, ఇదిగో వచ్చేస్తున్నా వైజాగ్, అదిగో వచ్చేస్తున్నా, కాపురం పెడుతున్నా అన్నారు. సరే పెట్టేది లేదు, ఏమీ లేదు, మళ్ళీ మీరు వచ్చేది లేదు, ఏమీ లేదు. సరే మీరు కాపురం పెట్టకుండానే, మీరు అక్కడ నిద్ర చేయకుండానే అయిపోయింది. దట్స్ ఆల్ రైట్. ఇక